హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో రెడీమేడ్ స్టైల్లో బేబీస్కి బర్త్డే డ్రెస్ హెవీ లుక్ వచ్చేలాగా ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ డ్రెస్ ప్యాటర్న్ అనేది పేపర్ పైన కట్ చేద్దాం. పేపర్ని బేస్ చేసుకొని డ్రెస్ కట్ చేయడం ఈజీగా ఉంటుంది మనకు. నేను ఒక చిన్న పేపర్ తీసుకొని హాఫ్ ఫోల్డ్ చేశాను. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్కి అయితే మీరు టిక్ పెట్టుకోర్రి. ఆ పాయింట్ దగ్గర నుంచి స్ట్రేట్గా ఒక లైన్ అయితే గీసా చూడండి. 1.5 ఇంచ్ అయితే షోల్డర్ విడ్త్ కాడ మార్క్ చేసుకోవాలి. అండ్ 3 ఇంచెస్ నెక్ డీప్ పెడుతున్నా. నెక్ డీప్ పెట్టినా పెట్టకున్నా కానీ పర్లేదు, ఎందుకంటే నెక్ షేప్ అనేది మళ్ళీ మారుతుంది. ఇది ఆప్షనల్. 3 ఇంచెస్ కాడ పెట్టి నెక్ మార్క్ చేశాను. తర్వాత ఆమ్ రౌండ్ కోసం అయితే ఆమ్ రౌండ్ ఫుల్ రౌండ్ నుంచి వెళ్ళి 4 ఇంచెస్ అయితే పెడుతున్నా. హాఫ్ మెజర్మెంట్స్ని వీడియోలో చూపెడుతున్న విధంగా షోల్డర్ దగ్గర పెట్టుకోర్రి. షోల్డర్ దగ్గర కరెక్ట్ టేప్ పెట్టుకొని ఇప్పుడైతే బాడీ లెంత్ మీకు ఎంత కావాలనో అంత తీసుకోర్రి. ఎగ్జాక్ట్ బాడీ లెంత్ దగ్గరనైతే పాయింట్ పెట్టుకోర్రి. ఈ ఎల్ షేప్ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోర్రి ఆమ్ రౌండ్ కోసం మనకు. ఇప్పుడైతే ఫుల్ బాడీ లెంత్ ఎంత కావాలనో అంత తీసుకోర్రి. మీకు ఎంత కావాలనో అంత తీసుకోర్రి. నేనైతే 8 పెడుతున్నా చూడండి. మీకు ఎంత కావాలనో అంత పెట్టుకోర్రి. ఇప్పుడైతే మనం చెస్ట్ ఎంత కావాలనో అంత పెడుతున్నా. 6 మొత్తం టోటల్. మనం 2 ఇంచెస్ ఇంకెక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. 2 ఇంచ్ అన్నా 1 ఇంచ్ అన్నా మీకు ఎంత కావాలనో అంత పెట్టుకోర్రి. మీరు ఎగ్జాక్ట్గా మీ చెస్ట్ సైజ్ ఎంత ఉందనో అంత పెట్టుకోర్రి. చిన్నపిల్లలది కదా, సేమ్ వస్తుంది చెస్ట్ వెస్ట్. ఇప్పుడైతే పేపర్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోండి వీడియోలో చూపెడుతున్న విధంగా. అయితే నెక్ షేప్ ఏ విధంగా కట్ చేయడమో చూద్దాం మనం. ఆమ్ రౌండ్ కాడ నుంచి వెళ్ళి షోల్డర్ విడ్త్ దాకానైతే మార్క్ చేసుకోండి. ఇలానైతే మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఫస్ట్ మనం పెట్టిన నెక్ డీప్ అయితే 3 ఇంచెస్ అయితే ఇప్పుడు ఇది దానికన్నా 1 ఇంచ్ అలా పైకి ఉంటుంది. ఇప్పుడు ఈ షేప్ ఎలా గీసుకున్నామో అలానైతే గీసుకోర్రి. ఇలానైతే వస్తుంది మనకు షేపు. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, క్లియర్గా చెప్తాను మళ్ళీ మీకు. ఇది కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూపెట్టుకున్న విధంగానైతే కట్ చేసుకోర్రి పేపర్ ప్యాటర్న్. ఇప్పుడైతే కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఇలా పేపర్ ప్యాటర్న్ అయితే అలా పెట్టుకొని చుట్టూ మార్క్ చేసుకోర్రి. పేపర్ ప్యాటర్న్ చుట్టూ మార్క్ చేసుకోర్రి. హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోర్రి. హాఫ్ ఇంచ్ అన్నా 1 ఇంచ్ అన్నా ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే ఎక్కువ పెట్టుకోర్రి. పేపర్ ఎలా ఉందో అలా మార్క్ చేసి అయితే పేపర్ కన్నా ఎక్స్ట్రా 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ అన్నా మీరు ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మనకు స్టిచెస్ పోతుంది, మనం జాయింట్ల కాడ అక్కడ ఇక్కడ పోతుంది మనకు కొంచెం. పేపర్ మార్కింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచు మనకి ఎక్స్ట్రా ఉండాలి. మొత్తం టోటల్ 4 సైడ్స్ మనకు టోటల్ ఎక్కువ ఉండాలి మనకు. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండాలి. మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎలా అయితే గీసామో అలానే కట్ చేసుకోర్రి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ అర్థమయ్యే విధంగా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్తోనే ఉన్నాయి వీడియోస్, చూడండి ఒకసారి అయితే. ఇప్పుడైతే సాటిన్ క్లాత్ తీసుకొని మనం ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకోర్రి ఈక్వల్గా వచ్చేటట్టు. ఇలానైతే 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా కట్ చేసుకోర్రి నీట్గా. ఈ పార్ట్కి కాటన్ లైనింగ్ అండ్ సాటిన్ లైనింగ్ అయితే తీసుకోవాలి మనం. సాటిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ తీసుకోవాలి మనం. ఫ్యాబ్రిక్ని ఇప్పుడైతే కట్ చేయడం అన్నమాట, ఎందుకంటే అది వేరే విధంగా ఉంటుంది. కాటన్ లైనింగ్ ని సాటిన్ లైనింగ్ ని అయితే కట్ చేసుకోర్రి. నేను ఇక్కడ బాటమ్ పార్ట్ కట్ చేస్తానికి సాఫ్ట్ నెట్ క్లాత్ అయితే తీసుకున్నా 5 మీటర్స్. నేను ఇక్కడ ఇది 1 ఇయర్ పాపకైతే స్టిచ్ చేస్తున్నా. 1 ఇయర్ పాపకి స్టిచ్ చేస్తాను కోసం 5 మీటర్స్ సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా నేను మీషోలో. 1 ఇయర్ నుంచి 2 ఇయర్ పిల్లర్కి అయితే మినిమం నెట్ ఫ్యాబ్రికే 5 మీటర్స్ పడుతుంది సాఫ్ట్ నెట్. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే 5 మీటర్స్ పట్టింది నాకు. తీసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా అన్ని ఫోల్డ్ చేసి ఇలానైతే పెట్టాను. తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ వీడియోలో చూపెడుతున్న విధంగా చిన్న ఫోల్డింగ్ వచ్చే విధంగానైతే ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నీట్గా ఎక్కడ మడతలు రాకుండా ముడత పడిపోకుండా ఫోల్డ్ చేసుకోర్రి.
ఈ విధంగా ఫోల్డ్ చేసుకోర్రి. బాటమ్ పార్ట్ మార్క్ చేసుకుంటున్నా నేను. ఓన్లీ బాటమ్ పార్టే మనకు 2 లేయర్స్ ఉంటాయి. లేయర్ ఏమో మనకు కుచ్చు తక్కువ ఉంటుంది, లెంత్ తక్కువ ఉంటుంది. సెకండ్ లేయర్ ఏమో మనకు కుచ్చులు ఎక్కువ ఉంటాయి, లెంత్ ఎక్కువ ఉంటుంది. బాటమ్ పార్ట్ లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలంటే, బాటమ్ పార్ట్ నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నా. 13 ఇంచుల్లో ఎక్కువ లెంత్ 7 ఇంచెస్ లెంత్ ఏమో సెకండ్ లేయర్కి పెట్టుకుంటున్నా. 6 ఇంచెస్ లెంత్ ఏమో పైన లేయర్కి పెట్టుకుంటున్నా, అంటే ఫస్ట్ లేయర్కి పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ని 8 ఇంచెస్ పెట్టుకొని అయితే మార్క్ చేసి కట్ చేసిన. 7 ఇంచెస్ దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8 ఇంచెస్ పెట్టి అయితే కట్ చేసుకున్నా నేను. ఇప్పుడైతే సెకండ్ లేయర్ యాడ్ చేసుకుంటున్నా. సెకండ్ లేయర్ మొత్తం 7 ఇంచెస్ పెడుతున్నా, ఎందుకంటే కింద ఉన్న పైన కొంచెం జిగ్జాగ్ చేసిన జాయింట్ చేసినా కూడా 1 ఇంచ్ పోతుంది మనకు. మొత్తం 6 ఇంచెస్ ఇంచది. ఈ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీదనైతే నేను 8 ఇంచెస్ అండ్ 7 ఇంచెస్ పెట్టి అయితే కట్ చేసుకున్నా. ఫస్ట్ లేయర్ 8 ఇంచెస్ పెట్టుకున్నా, సెకండ్ లేయర్ 7 ఇంచెస్ పెట్టుకున్నా. ఫస్ట్ పార్ట్ అయితే 8 ఇంచెస్ లెంత్ పెట్టి 3 పార్ట్స్ లాగా కట్ చేసిన. మనకు 15 మీటర్స్ వస్తుంది మొత్తం. సెకండ్ లేయర్ మనకు విడ్త్ ఎక్కువ కావాలంటే కుచ్చులు ఎక్కువ కలవాలి, మనకు కుచ్చులు ఎక్కువ వస్తాయి కదా, అందుకే మనం 15 మీటర్స్ అయితే తీసుకుంటున్నాం. ఇలా 3 పార్ట్స్ లాగా కట్ చేసుకొని ఒక్కొక్క పార్ట్ అయితే 5 మీటర్స్ విడ్త్, లెంత్ ఏమో 8 ఇంచెస్ ఉంది. ఫస్ట్ లేయర్ మెయిన్ క్లాత్ లెంత్ వచ్చేసి అయితే 6 ఇంచెస్, దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 7 పెట్టుకుంటే మనకు జాయింట్లకు కానీ దేనికన్నా పోతుంది. టోటల్ 7 ఇంచెస్ లెంత్ 5 మీటర్స్ విడ్త్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేశాను. ఫస్ట్ లేయర్ ఒక పార్ట్ మాత్రమే ఉంటుంది, జాయింట్స్ ఏం రాదు. ఫస్ట్ లేయర్ 5 మీటర్ విడ్త్ ఉంది, 6 ఇంచెస్ లెంత్ ఉంది. ఫోటోలో చూపెడుతున్న విధంగా మనకు ఫస్ట్ లేయర్ 7 ఇంచెస్ ఉంటుంది, 5 మీటర్స్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఒకటే 7 ఇంచెస్ ఉండి 5 మీటర్స్ ఉంటుంది, ఎందుకంటే మనకు పైన సరిపోతుంది కుచ్చులకు 5 మీటర్స్. కింద మాత్రం 8 ఇంచెస్ తీసుకొని 15 మీటర్స్ క్లాత్ తీసుకుంటున్నా నేను. క్లియర్గా చెప్తున్నా వినండి. ఇక్కడ చూస్తుర్రా, ఇదైతే సాటిన్ ఫ్యాబ్రిక్. హైట్ 13 తీసుకుంటున్నా నేను. విడ్త్ అనేది 3 మీటర్స్ తీసుకుంటున్నా, సరిపోతుంది మనకు 3 మీటర్స్. ఇది బాటము, పైన ఉండేది మెయిన్ ఫ్యాబ్రిక్. పైన లేయర్ ఒకటే ఉంటుంది, 5 మీటర్స్ విడ్త్ ఉంటుంది, 7 ఇంచెస్ లెంత్ ఉంటుంది. కిందున్న 3 పార్ట్స్ సెకండ్ లేయర్ 3 పార్ట్స్ లాగా కట్ చేశాను. ఒక్కొక్క పార్ట్ 5 మీటర్స్ ఉంటుంది, లెంత్ ఏమో 5 మీటర్స్ ఉంటుంది, హైట్ ఏమో 8 ఉంటుంది, 8 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ షాటిన్ లేయర్ని తీసుకోర్రి, దానిపైన నెట్ సాఫ్ట్ క్లాత్ అయితే తీసుకోర్రి. స్టిచ్చింగ్ కంఫర్టబుల్గా అడ్డంగా తిప్పుకోర్రి. ఈ విధంగా వీడియోలో చూపెడుతున్న విధంగా నెట్ ఫ్యాబ్రిక్ని అయితే ఈ విధంగా సాటిన్ లేయర్ పైన పెట్టుకోండి. ఖర్చున్న దగ్గర కొంచెం వదిలేసి ఇక్కడ వీడియోలో చూపెడుతున్న విధంగానైతే పైన పెట్టుకోర్రి. నెట్ ఫ్యాబ్రిక్ చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టుకోరు. చీర కుచ్చులు చిన్న చిన్నగా పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోర్రి. లేదు ఇంకో రకంగా చెప్పాలంటే ఫ్లీట్స్ పెడతాం కదా మనం, ఫ్లీట్స్ అయితే పెట్టుకోర్రి. ఈ విధంగా ఒక్కొక్క విధంగా పెట్టుకుంటూ అవి ఓడిపోకుండా ఉండడానికి నేనైతే ఇలా సేఫ్టీ పిన్ పెడుతున్నా. ఇదే విధంగా డ్రెస్ పార్ట్ మొత్తానికి ఇదే విధంగా పెట్టుకోర్రి, మొత్తం పెట్టుకోర్రి. ఇదే విధంగా సేమ్ మొత్తం ఇదే విధంగా పెట్టుకోర్రి. అటు ఇటు ఫ్రిల్స్ అయితే పెట్టుకోర్రి. నేను ఒకటే సైడ్ చూపెడుతున్నా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. 2 సైడ్స్ పెట్టుకోర్రి. ఇలా మనం చీర ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా చిన్న చిన్నగా, అలా పెట్టుకోర్రి సాటిన్ క్లాత్ పైన అయితే. తర్వాత మనకు కాటన్ లైనింగ్ తీసుకొని దాన్ని మనం పెట్టుకొని దీని మీద కరెక్ట్ షేప్ మొత్తం కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ మాత్రం నార్మల్గానే పెట్టుకోర్రి. ఈ విధంగా బాడీ పార్ట్కి పైన పార్ట్ మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ని మొత్తం ఫ్లీట్స్ లాగా పెట్టుకోర్రి. సేఫ్టీ పిన్ పెట్టి సైడ్స్కి అయితే వదిలేయండి కుచ్చులు పెట్టకుండా. కింది వైపు కూడా సేమ్ ఇలానే పెట్టుకోర్రి. సేమ్ ఇదే ప్లీట్ని కిందికి కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోర్రి. ఫోల్డ్ చేసుకున్న కాడ సేఫ్టీ పిన్ పెట్టుకొని వీడియోలో చూపెడుతున్న విధంగా పెట్టుకోర్రి. ఇంకెవరికన్నా అర్థం కాకపోతే డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. పిల్లల డ్రెస్ కొంచెం కుట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది, డిజైన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. కానీ కుట్టినాక మాత్రం అయితే గ్రాండ్ లుక్ వస్తుంది వాళ్ళ డ్రెస్లకైతే.
చివరి దాకా ఈ విధంగా ఫ్లీట్స్ పెట్టుకుంటూ అయితే ఇలానైతే స్టిచ్ చేసుకోర్రి. ఇలానే ఒక్కొక్క పిన్ తీసుకుంటానైతే స్టిచ్ చేసుకోర్రి. మొత్తం నీట్గా మెల్లమెల్లగా వేసుకోండి. కుట్టు అనేది ఎక్స్ట్రా ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోండి. నేను ఎక్స్ట్రా నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఏం కట్ చేసుకోలే. బాటమ్ పార్ట్ కట్ చేసుకోగా మిగిలింది కుచ్చులు పెట్టుకోవడానికి అయితే వాడిన బాడీ పార్ట్కి. ఈ విధంగా స్టిచ్ చేసినాకనైతే చుట్టూరుగానైతే ఒక కుట్టేసుకోవాలి. అవుట్లైన్ మొత్తం ఒక స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ బాడీ పార్ట్కు, ఆర్మ్ రౌండ్కు, షోల్డర్ రౌండ్కు, నెక్ పార్ట్కి ఇలా అయితే వేసుకోవాలి. ప్లీట్స్ అన్నీ ఊసిపోకుండా పిన్స్ తీసేస్తూ, ఇది జస్ట్ శాంపుల్ స్టిచ్ అంతే. ప్లీట్స్ ఊడిపోకుండా ఉండడానికి స్టిచ్ ఇది. ఈ విధంగా మెల్లగానైతే వేసుకోండి. సేఫ్టీ పిన్స్ తీసేసుకుంటా కిందున్న సాటిన్ క్లాత్కి ఎడ్జ్లో వేసుకోండి. నేనైతే మళ్ళీ ఇక్కడ మీకు కుట్టి చూపెడుతున్నా. 2 సైడ్స్ ఫ్రిల్స్ పెట్టి చూపెడుతున్నా. మీకోసం అయితే చూపెడుతున్నా. స్టార్టింగ్ అయితే చూపెట్టలే, ఇది మీకోసమే చూపెడుతున్నా మీకు అర్థం కావడానికి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థం కాకపోతే మీరు మళ్ళీ చెప్పమన్నా నేను క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే షార్ట్ కట్లో పెడుతున్నా. మొత్తం మీకు కావాలన్నా నేను డిజైన్ చేసి ఇస్తాను. ఈ ప్లీట్స్ అన్నీ ఊడిపోకుండానైతే పిన్స్ తీసేసుకుంటానైతే కుట్టేసుకోర్రి. ఈ విధంగా సేమ్ వీడియోలో చూపెడుతున్న విధంగానైతే వేసుకోర్రి. నీట్గా మెల్లగా సేఫ్టీ పిన్స్ అనేటివి తీసేసుకుంటా కిందున్న సాటిన్ క్లాత్కి అయితే ఎడ్జ్లో వేసుకోండి. కుట్టు చివరన కుట్టు పడేలాగా నీట్గా వేసుకోర్రి. ఫ్రిల్స్ అన్నీ కదిలిపోకుండానైతే కుట్టేసుకోర్రి. మొత్తం ఎడ్జ్లో అయితే మొత్తం ఒక రౌండ్ మొత్తం వేసుకోరి. స్టిచ్ నీట్గానైతే వేసుకోండి. కుట్ట అనేది మెల్లగా అన్ని సెట్ చేసుకుంటూ ఫ్రిల్స్ నీడిల్ని కిందికి ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి ఫ్యాబ్రిక్ని రొటేట్ చేస్తూ పాదాన్ని కిందికి అంటూ అయితే కుచ్చులు స్టిచ్ చేసుకోర్రి. అండ్ ఈ వీడియోలో ఈ డ్రెస్ కట్ చేసేందుకు నేను యూజ్ చేసిన మెజర్మెంట్స్ అయితే 1 ఇయర్ నుంచి 2 ఇయర్ పాపలకైతే సరిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్స్ అనేటివి సరిపోతాయి. వేరే ఏజ్ ఉన్న పిల్లలకి డ్రెస్ స్టిచ్ చేయాలంటే ఇంకా వేరే విధంగా ఉంటాయి మెజర్మెంట్స్ అనేటివి. ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క బాడీ టైపు ఎలా ఉంటుందో వాళ్ళకు అలా సరిపోతుంది. వేరే ఏజ్ ఉన్న ఏ పిల్లలకి స్టిచ్ చేయాలని అనుకున్నా కూడా వాళ్ళ బాడీకి తగ్గట్టు మెజర్మెంట్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసి అయితే స్టిచ్ చేయాలి. మనం పర్సనాలిటీకి ఎంత మెజర్మెంట్స్ అయితే పడతాయి, ఎలా తీసుకోవాలి క్లాత్ అనేది మనం చూసి అడ్జస్ట్ చేసుకుంటా తీసుకోవాలి. క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ ని జాగ్రత్తగా చూసి క్యాలిక్యులేట్ చేస్తూ తీసుకోవాల్సి ఉంటుంది. మనం వేరే వాళ్ళకైతే ఆర్మ్ రౌండ్ నుంచి షోల్డర్ దాకా కుట్టి మళ్ళీ నేను ఇటు సైడ్ ఆర్మ్ రౌండ్ నుంచి షోల్డర్ దాకానైతే కుట్టేసుకున్నా. ఆర్మ్ రౌండ్ కలిపి అయితే నేను వేయలేను, షోల్డర్ని కలిపి, ఎందుకంటే మనం తింపేసుకోవాలి కాబట్టి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అనేటివి పెట్టుకోరు. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే చిన్న చిన్న టక్స్ అనేటివి పెట్టుకొని ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే తీసుకోరు. చూడండి, నేను షోల్డర్ మీదనైతే కుట్టేయలేను, ఓన్లీ ఆర్మ్ రౌండ్ వరకే వేసి అయితే నేను ఇలా తింపేసిన. కుచ్చులేవి కూడా మడత పడిపోకుండా మంచిగా జాగ్రత్తగా యూస్ అయితే కుట్టేసుకోర్రి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది కదా, అదైతే ఎక్కువ ఉన్నదైతే కట్ చేసుకోర్రి. ఫస్ట్లో మనం ఫ్లీట్స్ పెట్టినాం కదా, అవి అయితే మడత పడుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోరి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే చుట్టూ మొత్తం కుట్టేసుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం కట్ చేసుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే కట్ చేసుకోర్రి. ఇప్పుడు ఒక పార్ట్ పైన ఇంకో పార్ట్ పెట్టుకోర్రి. 2 ఫ్యాబ్రిక్స్ మంచి వైపు ఉండేలాగా పెట్టుకొని షోల్డర్ జాయింట్ చేసుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ని గ్యాదరింగ్ చేసుకోవడానికైతే మిషన్లో సెట్టింగ్ అనేది మార్చుకోవాలి. ఇది జాక్ మిషన్ అయినా కానీ ఉషా మిషన్ అయినా కూడా ఏ మిషన్ అయినా కూడా మనకు సెట్టింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఇలా పాదాన్ని అయితే కిందికంటే మనకు కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లోనైతే ఇలా పిన్ అన్నా ఏదన్నా మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోరి. నీడిల్ అన్నా పిన్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని అయితే ఇలా పాదం గ్యాప్లోనైతే పెట్టుకొని ఇలా
గ్యాదరింగ్ ఫ్రిల్స్ అయితే పెట్టుకోర్రి. 2 లేయర్స్కి ఇలానే పెట్టుకోవాలి. నేను కొంచెమే చూపెడుతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అంతా చూపెట్టాలంటే. అందుకే నేనైతే ఈ విధంగా అయితే కొంచెమే చూపెడుతున్నా. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను మీకు. ఇలా పెడితే మనకు గ్యాదరింగ్ ఫ్రిల్స్ అనేది మంచిగా వస్తాయి, లుక్ అనేది మంచిగా కనబడుతుంది. అంత ఫ్యాబ్రిక్ మనం హ్యాండ్తో పెట్టాలంటే కష్టమవుతుంది. ఇలా ఫస్ట్ లేయర్ కూడా పెట్టుకొని అయితే సెకండ్ లేయర్ ఇలా మనం కొంచెం ఎడ్జ్కు సెకండ్ లేయర్ పెట్టుకొని కుట్టేసుకోవాలి. బాగా పైకి కాదు, బాగా కిందికి కాదు, మిడిల్లో 1/2 ఇంచ్ అంత లోపలికన్నా 1 ఇంచ్ అంత లోపలికన్నా ఇలా పెట్టుకొని అయితే కుట్టేసుకోరు సెకండ్ లేయర్. ఇదే విధంగా పెట్టుకొని అయితే కుట్టేసుకోరు. మొత్తం 2 లేయర్స్ కదా, ఫస్ట్ లేయర్ ఏమో 5 మీటర్స్ ఉంటుంది, సెకండ్ లేయర్ ఏమో 15 మీటర్స్ ఉంటుంది. అదేమో 8 ఇంచెస్, ఇదేమో 7 ఇంచెస్. 1 ఇంచ్ ఖర్చులకు వస్తుంది అన్న కదా, ఆ విధంగా ఫస్ట్ లేయర్ అయితే గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టుకున్నా ఆల్రెడీ. సెకండ్ లేయర్ కూడా ఫ్రిల్స్ పెట్టుకున్నా. ఇలా ఫస్ట్ లేయర్కి అయితే సెకండ్ లేయర్ అటాచ్ చేసి కుట్టేస్తున్నా నేను. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే కుట్టేసుకోరు. కిందికి ఫస్ట్ లేయర్ కిందికి అయితే ఎడ్జ్లకు సెకండ్ లేయర్ పెట్టుకొని అయితే ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే కుట్టేసుకోరు. మెల్లమెల్ల కుచ్చులన్నీ అడ్జస్ట్ చేసుకుంటూనైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా మనం స్లీవ్లెస్ ఉన్న సైడ్ అయితే కుట్టేసుకోకండి, ఇలా ఇంకో సైడ్ అయితే కుట్టేసుకోర్రి. ఎందుకంటే మనకు జాయింట్ వేసేటప్పుడు ఈజీ ఉంటుంది. ఇలా అయితే మనకు ఇలా గ్యాదరింగ్ చేసి జాయింట్ వేసుకున్నాక అయితే మొత్తం ఇలా అయితే వచ్చింది లుక్. చూడండి మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో లుక్ అనేది. ఇలా మొత్తం అయితే గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టుకొని జాయింట్ వేసుకున్న 2 లేయర్స్ని. ఇప్పుడైతే సాటిన్ క్లాత్కి కూడా అదే విధంగా నేను పెడుతున్నా గ్యాదరింగ్ ఫ్రిల్స్. ఇందాక చెప్పిన కదా అదే విధంగానైతే పెడుతున్నా. నేనైతే సాటిన్ క్లాత్ అయితే 3 మీటర్స్, దాన్ని మొత్తం 13 ఇంచెస్ తీసుకున్నా. 13 ఇంచెస్ తీసుకొని అయితే మార్క్ చేసుకున్నా. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని సాటిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసి ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే కుట్టేసుకోరి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకైతే మళ్ళీ చెప్పమన్నా చెప్తా నేను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇలా సాటిన్ క్లాత్కి అయితే మనం జాయింట్ వేసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా జాయింట్ వేయాలి. మనం జాయింట్ వేసి అయితే కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అన్నా లేకపోతే ఇంచ్ అన్నా లోపలికి కుట్టేసుకోరి. నీట్గా అన్నీ సెట్ చేసుకుంటూ కుచ్చులన్నీ సాటిన్ క్లాత్ని కూడా కింద మలుచుకుపోకుండానైతే కుట్టేసుకోరు. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా మొత్తం అయితే వేసుకోరి. కుట్టు స్లోగా మెల్లగా అంతా మొత్తం వేసుకోరి. ఇలా మొత్తం కుట్టేసుకున్నాకనైతే మనకైతే అవుట్లుక్ ఇలా వచ్చింది. చూడండి మనకు లుక్ అనేది ఎంత నీట్గా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడైతే మెయిన్ క్లాత్కి మన కింద బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు పార్ట్కి బాటమ్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు ఎక్కువ ఉంటుంది కుచ్చులు అనేది. బాడీ పార్ట్ని ఈ విధంగా తిప్పి బాడీ పార్ట్ మంచి వైపు ఉండాలి, బాటమ్ పార్ట్ కూడా మంచి వైపు ఉండాలి, రెండు ఒకటే సైడ్ ఉండాలి. ఇలా మొత్తం ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేటట్టు కుచ్చేసుకోవాలి. మన ఖర్చుల నుంచి అయితే కుట్లేసుకోవాలి. ఇలా ఖర్చున్నంత వరకు అయితే గ్యాదరింగ్ పెట్టలేదు నేను. ఇలా మొత్తం కుట్టు అయితే వేసుకోండి. ఇలా మొత్తం కుట్టేసుకొని నీట్గా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూనైతే కుట్టేసుకోరు. మొత్తం ఇక్కడనైతే కొంచెం క్లాత్ని సెట్ చేసుకొని ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోరు క్లాత్. ఎందుకంటే మనకు అక్కడ జాయింట్ ఉన్నది కదా, ఆ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకొని అయితే ఇలా కుట్టేసుకోరు. ఈ విధంగా మొత్తం వేసుకోరి. నీట్గా అన్నీ అడ్జస్ట్ చేస్తూ కింద సాటిన్ క్లాత్ కూడా అడ్జస్ట్ చేస్తూ కుట్టేసుకోరి మెల్లగా. అర్థమవుతుంది. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాటమ్ మనకు క్లాత్ ఎక్కువ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా, ఎక్స్ట్రా మొత్తం మనం కట్ చేసుకోవాలి తర్వాత. చూడండి ఇదైతే నేనైతే తర్వాత కట్ చేస్తా. మెల్లగా అన్ని గ్యాదరింగ్ ఫ్రిల్స్ అయితే పెట్టుకోరి.
ఇలానైతే మంచిగా రావాలి. మనకు కుచ్చులు అనేది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోర్రి. ఇప్పుడు ఒక సైడ్ మనకు స్లీవ్లెస్ కదా, దానికోసం అయితే ఒక 2 ఇంచెస్ అంత క్లాత్ తీసుకొని పావించ్ అంతనైతే కుట్టేసుకొని ఇలా తింపుకొని తీసుకుంటున్నా. ఇలా క్లాత్ని అయితే తీసుకుంటున్నా ఇలా టూల్తోని. ఇలా తీసుకొని దీన్ని జాయింట్ చేస్తున్నా. ఎందుకంటే మన దగ్గర గిఫ్ట్ రిబ్బన్ ఉంటే దాన్ని అటాచ్ చేద్దాం అనుకున్నా, కానీ అది లేదు. సో ఇలానైతే దీన్ని స్లీవ్లెస్ సైడ్ అటాచ్ చేసుకొని అయితే డబల్ కుట్టేసుకుంటున్నా. 2 సైడ్స్ అలానే వేసుకోండి. వీడియోలో చూపెడుతున్న విధంగానైతే అటాచ్ చేసుకోరి. ఇప్పుడైతే జాయింట్ చేసుకోరి ఇంకో సైడ్. ఇప్పుడైతే మొత్తం ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకోరి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా స్టార్టింగ్ రఫ్ వేసుకొని ఇలా అన్ని క్లాత్లు మొత్తం సెట్ చేసుకొని కిందికి ఒక 2 ఇంచెస్ అంతా కిందికి వచ్చి రఫ్ వేసుకొని ఇలా సైడ్కి అయితే క్లాత్ తీసి దానికే కుట్టేసుకోరి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా సాటిన్ క్లాత్ అయితే నేను పైకని ఇక్కడనైతే మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే రఫ్ వేసుకొని కింది దాకానైతే కుట్టేసుకొని రఫ్ వేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా వేసుకోరి. డబల్ స్టిచ్ కూడా వేసుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా డబల్ స్టిచ్ అండ్ రఫ్ ఖచ్చితంగా వేసుకోవాలి. మనం దేనికైనా కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. సాటిన్ క్లాత్కి కూడా అలానే వేసుకోండి. స్టార్టింగ్ రఫ్ వేసి ఎండింగ్ రఫ్ వేసి డబల్ కుట్ అయితే వేసుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా రఫ్ అయితే వేసుకోరి. డబల్ కుట్ ఎత్తున్నా నేను, మీరు కూడా అలానే వేసుకోండి. వాళ్ళకు సైడ్కు కుచ్చుకపోకుండా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని అయితే ఇలా చిన్నగా ఫోల్డింగ్ వేసుకోర్రి. ఎందుకంటే మనకు పిల్లలకు కాబట్టి కొంచెం వాళ్ళకు సాటిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కుచ్చుకపోతుంది. అందుకే ఇలా ఫోల్డ్ చేసి అయితే నేను కుట్టెత్తున్నా. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండానైతే కుట్టెత్తున్నా. ఇలా చూడండి అవుట్లుక్ అయితే ఇలా ఉంది ఫైనల్గా. ఇప్పుడైతే నేను స్లీవ్లెస్ సైడ్ ఒక నాడలాగా పెట్టినా కదా, దానికైతే ఇలా స్టోన్స్ అనేటివి ప్రిపేర్ చేస్తున్నా. నా దగ్గర వైట్ బిడ్స్ ఉన్నాయి, వాటితో ఇలా ఒకనైతే లుక్ ఇస్తున్నా, డిజైనర్ లుక్. వాటిని యూజ్ చేసి అయితే ఇలా యూజ్ చేసి ఒక మంచి లుక్ అనేది ఇస్తున్నా. ఇలానైతే కుట్టుకోర్రి. మీ దగ్గర ఉంటే కుట్టుకోర్రి, లేదంటే లేదు. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మీకు క్లియర్గా చెప్తాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తా. క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ చెప్తా, స్టెప్ బై స్టెప్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నేను మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్. నేను అన్ని మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్తోనే కటింగ్ స్టిచ్చింగ్ చేసి అయితే మన ఛానల్లో పెడుతున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఒకసారి. అయితే అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదైతే నేను సూదితోనైతే కుట్టుకుంటున్నా. ఈ విధంగా మన దగ్గర బీడ్స్ ఉన్నాయి కాబట్టి యూజ్ చేస్తున్నాను నేను. మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి, లేదంటే లేదు, పర్లేదు. మనకు లేకున్నా కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇంకా గ్రాండ్ లుక్ కోసం అయితే యూజ్ చేస్తున్నా. ఇంకా ఫ్లవర్స్, ఒక ఫ్లవర్ డెకరేట్ చేసి అయితే ఇలా రెడీ చేద్దామని అనుకుంటున్నా. ఫ్లవర్స్తోని కూడా ఈ విధంగానైతే అంత మొత్తం కుట్టుకోర్రి. బీడ్స్ అనేటివి వైట్ బీడ్స్ ఇదే వీడియోలో చూపెడుతున్న విధంగానైతే కుట్టుకొని అయితే లాస్ట్కు ఇలా కుట్టేసుకోరి. వీడియోలో చూపెడుతున్న విధంగా. వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదైతే ఫైనల్ లుక్.